యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్లారా, మరి రాత్రుల సమయం దేవుడు మనకిచ్చిన వాగ్దానం జకర్యా 8వ అధ్యాయం 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకొని వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, దయగల రాజ్య ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకునైనా వేలాది వందనములు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా ప్రభా. మరి రాత్రుల సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నైనా ప్రభా. నా తండ్రి ప్రభా, మీరు ఏదైతే బిడ్డలతోటి మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, నాతో మాతో అందరితోటి నైనా మాకు ఏమైతే కుదువయ్యిందో ప్రభా నీకు తెలుసు ప్రభా. అందరితోటి మాట్లాడండి అయ్యా, అందరి హృదయాలకి సంతోషపడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా ప్రభా. మీరు ఇచ్చిన వాక్యంనైనా ప్రతి ఒక్క బిడ్డలోనైనా ప్రతి ఒక్క గృహంలోనైనా అద్భుతాన్ని చేయండి అయ్యా, ఆశ్చర్యాన్ని చేయండి అయ్యా. ఏ బిడ్డ తెలియకనైనా పొరపాటులో ఉన్నారో ప్రభా, ఏ బిడ్డలైనా తండ్రి బలహీనంగా ఉన్నారో ప్రభా, భయపడుతూ ఉన్నారో ప్రభా, వాళ్ళ భయాన్ని తొలగించి నీ నామని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. సహాయం దయచేయండి. ఏ పరిస్థితులు అయినప్పటికీనైనా ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుంచి విడుదల కలిగించే దేవుడు మీరు అయ్యా. సహాయం దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి. మహిమను తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభా మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నా పెద్ద నోటి నిండా నీ బురగ వాడబడండి. నా తలంపులు స్థిరమైన నీ తలంపులు దయచేయండి అయ్యా. నా హృదయమైన మనోనేత్రం తెరవబడినైనా నా తండ్రి ఈ ప్రార్థనలోకి వస్తున్న వారందరినీ కూడా నా తండ్రి ప్రభా అదేవిధంగా నా తండ్రి ప్రభా వాళ్ళ హృదయమైన మనోనేత్రం తెరవబడండి. ఏ బిడ్డ హృదయాల్లోనైనా చీకటి దాగి ఉండినైనా వాళ్ళ కుటుంబాలను నష్టపాలు చేస్తుందో ప్రభా, నా తండ్రి ప్రభా నీ వెలుగుతో నింపబడి ఆ దురాత్మ శక్తులన్నీ కాల్చివేయమనేసి ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం దయచేయండి ప్రభా తండ్రి. అపవాది ఏ ఒక్క క్షణం కూడా నా తండ్రి ఏ బిడ్డల కుటుంబంలో ఏ వ్యతిరేకతలు రానికుండా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా నా తండ్రి ఎంతోమంది బిడ్డలు బయటికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళందరినీ నన్ను క్షేమకరంగా గృహాలకు తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రం నైనా ప్రభా. ఇంకా రాని వారు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా నీ కృప తోడుగా ఉంచి నా బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో, ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, నా తండ్రి ఏ ప్రయాణంలో ఉన్నారో, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా సంతోషంగా క్షేమకరంగా వాళ్ళ గృహాలకు చేరేంత వరకు నీ సన్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగా సంతోషంగా ఇంటికి రావడానికి సహాయం దయచేయమని, ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకి తోడించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. ఈ రాత్రి ఇచ్చిన వాగ్దానం బట్టి నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నీ నామను మహిపరుచుకొని నీ నామను గనపరుచుకోమని మహిమను తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటున్నాం ప్రభా. తెలిసి చేసే ప్రతి ఒక్క పొరపాట్లైనా క్షమించే దేవుడు మీరయ్యా. మేమైతే నైనా మనుషులు ఏ పాటి వారమయ్యా నా తండ్రిని ఎంత మంచి వాళ్ళమైతే కాదునైనా మాలో పాపం ఉందయ్యా, మేము పాపులమేనయ్యా. అయినప్పటికీ నేను మమ్మల్ని ప్రేమించే దేవుడు నీవయ్యా, మమ్మల్ని కరుణించే దేవుడు నీవయ్యా. సహాయం దయచేయండి అయ్యా. మా తండ్రి ప్రభా నీ ఆత్మతో అభిషేకించబడి ఈ ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచి నీ ఆశీర్వాదాన్ని ఆయన బిడ్డలందరికీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా నాయనా. నా తండ్రి నీ నామానికి ఘనత తెచ్చుకోమని, ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రతి ఒక్క కుటుంబం పట్లనైనా నీ నామానికి మహిమ తెచ్చుకోమని మళ్ళీ నీ పాదాలు చెందుకొచ్చినైనా అందరి తరపు నుంచి నా తరపు నుంచి క్షమాపణ అడుగుతున్నామయ్యా. తెలియ చేస్తున్న ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న బంధకాలు తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క సంఖ్యలు తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ దోషములు ఉన్నప్పటికీ నాయన, ఏ గృహ దోషములు కానీ నైనా, ఏ దోషములు ఎన్ని రకాల దోషములు ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా వాటన్నిటిని తొలగించమని వేసామని ప్రార్థన చేస్తూ నా తండ్రి ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డలారా, మరి రాత్రుల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం జకర్యా 8వ అధ్యాయం 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యూదా వారులారా, ఇశ్రాయేల్ వారులారా, మీరు అన్య జనులలో నెలాగు శాపాదాస్పదమై ఇంటిరో, అలాగనే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును. భయపడకు, ధైర్యము తెచ్చుకునుడి అని చెప్తున్నాడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యూదా వారులారా, ఇశ్రాయేల్ వారులారా, మీరు అన్ని జనులలో ఎలాగూ నిందాస్పదులై జీవిస్తున్నారో అలాగే వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. వాళ్ళ మధ్య వాళ్ళ నోరులే మిమ్మల్ని ఆశీర్వదించే విధంగా మిమ్మల్ని చేయబోతున్నాను అని చెప్తున్నాడు. ఎంత బహుగా
దీవిస్తున్నాడంటే ధైర్యం తెచ్చుకోండి, భయపడవద్దు. ఎక్కడైతే మిమ్మల్ని నిందాస్పదం చేశారో అక్కడే మిమ్మల్ని ఆశీర్వాదం అన్నట్లు నేను మిమ్మల్ని రక్షింతును అని చెప్తున్నాడు. మరి ఎక్కడైతే మీరు ఉన్నారో, భయపడే స్థానంలో మీరు ఎక్కడ జీవిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు భయపడుతున్న జీవితం ఏదైనప్పటికీ మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, ఆశీర్వాదం పొందుకునే విధంగా మీరు భయపడే చోటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు. మీరు ఉన్న స్థానంలో ఏ ఇబ్బందులైనప్పటికీ మీకు నేనున్నాను అని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఆ కుటుంబంలో ఏ విషయాలైతే ఏ విధంగా అయితే మిమ్మల్ని భయపెడుతున్నాయో, బాధ పెడుతున్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుడు నాతో మీతో అందరితోటి ఈ రాత్రివేళ సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ఎవరైనా సరే సమస్య ఏదైనప్పటికీ దేవుడు చెప్తున్నాడు, మరి నేను అన్ని జనులలో ఏ నిందాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు మిమ్మను రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి అని చెప్తున్నాడు. మీరు ఒకళ్ళు ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళున్నారేమో, ఏదైనా పని మీద వెళ్ళున్నారేమో, ఏ పని మీద వెళ్ళినా మీరు వెళ్ళే ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకొని జయ వీరుడుగా మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకొస్తానే, కానీ మిమ్మల్ని అక్కడ నింద్రపాలు చేయను, అవమానపాలు చేయను. భయపడకు బిడ్డ, మీరు వెళ్ళిన పనులన్నిట్లో నేను తోడుండి మీకు సహాయం చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరు ఏ పనుల మీద వెళ్ళున్నారో బయటికి నాకైతే తెలియదు, కానీ వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా విజయాన్ని పొందుకొని వస్తారు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా అయితే ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా గృహాల్లో భయపడుతూ ఉన్నారా, వెళ్ళిన చోట చదువుల దగ్గర భయపడుతున్నారా, మరి జాబుల విషయాల్లో భయపడుతున్నారా, మరి కుటుంబాల్లో అసమాధానంగా ఉందని భయపడుతున్నారా, కుటుంబాలు విడిపోని అని భయపడుతున్నారా, మరి కోర్టు విషయంలో భయపడుతున్నారు. ఏ విషయమైనప్పటికీ మరి ఇంకా ఎక్కడెక్కడ కన్న వాళ్ళకి భయపడి బిడ్డలుగా ఎక్కడైనా ఉంటున్నారేమో, మరి పిల్లలు ఇట్లాగ అయిపోతున్నారని చెప్పనని బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారేమో, ఎవరి మధ్య అయితే భయపడుతూ జీవిస్తున్నారో, మా బిడ్డలకు నిందలు వస్తాయని చెప్పనని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రివేళ సమయంలో, బిడ్డ మీరు ఉన్న చోటనే భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ఉండండి, నేను మీకు ఉన్నాను, తోడున్నాను, నేను రక్షిస్తాను మిమ్మల్ని అని చెప్పనని ఆశీర్వాదం అగునట్లు మీరు ఎక్కడైతే నిందలు తెచ్చుకొని ఉన్నారో అక్కడే మిమ్మల్ని ఆశీర్వాదం అగునట్లు మిమ్మల్ని దీవిస్తున్నాను అని చెప్పనని రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ భయం దగ్గరే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏ సమస్యలో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఎవరు భయపడుతున్నారో, మరి దేని గురించి భయపడుతున్నారో ఈ రాత్రివేళ సమయంలో మీరు ఎక్కడైతే నిందల పాలయ్యి ఉన్నారో, ఎక్కడైతే నిందాస్పదంగా తలెత్తుకోలేని పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారో అక్కడే మిమ్మల్ని అందరి ముందర ఎత్తైన స్థానంలో మిమ్మల్ని నిలబెడతాను అని చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, మరి ఎవరైనా సరే ఏ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ విషయంలో నిందల పాలు అయ్యి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అందరితో చెప్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో మనం వెళ్ళిన చోట మనం చేయని తప్పులకు నిందలు పడుతున్నాయేమో నాకు తెలియదు, కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. చేసే ప్రతి ఒక్క పనిలో ఎక్కడైతే మనం నీతిగా న్యాయంగా నడిచినప్పటికీ అపవాది మనకి శోధనలు తీసుకొస్తూ మనకు నిందల పాలు చేయడానికి మన పట్ల ఎదురు చూస్తుందో, మనం చేసే పనిలో కూడా మనం చేసినా కూడా చేయలేదని చెప్పనని దాన్ని నష్టపాలు చేస్తూ మనల్ని సంతోషంగా ఉండనీయకుండా మనం ఉన్న చోట నుంచి మనల్ని బయటికి నెట్టివేయాలి. వీళ్ళని ఏమైనా సరే వీళ్ళని ఇంట్లో కాపురం చేయనివ్వకూడదు, వీళ్ళని ఇక్కడ ఉన్న చోట మంచి ఉన్నతమైన స్థానంలో వీళ్ళు జాబు చేయకూడదు అని చెప్పనని అనేక రకాలుగా మంచి కుటుంబంలో వీళ్ళ బిడ్డల్ని మంచి కుటుంబాలకు ఇచ్చారు, వివాహాలు చేసుకున్నారు, వీళ్ళని మనము మంచి కాపురం చేయనివ్వకూడదు అని చెప్పనని ఎంతమంది ఎన్నో రకాలుగా ఒక రకంగా కాకుండా ఎన్నో రకాలుగా మరి ఎంతో భయపడుతూ జీవిస్తున్నారు. ఇట్లా మన జీవితాలతోటి ఇలా ఆడుకుంటున్నారు, వీళ్ళందరూ ఇలా వాడబడుతున్నారు, మేము ఎలా చేయాలి, మేము భయపడుతున్నాం, మాకు అర్థం కావట్లేదు ఈ పరిస్థితి అని మరి గర్భం లేక బాధపడుతున్న వారు ఎంతమంది ముందర నిందల పాలయ్యి ఉన్నారో, గర్భంలో పెరుగుతున్న బిడ్డ సరిగ్గా ఆరోగ్యంగా పెరగటం లేదు, ఎలాగా అనేక రకాలుగా ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఎలా చేయాలి,
అని చెప్పనని అనేక రకాల గర్భంతో ఉన్నవారు కానీ, కాన్పులకు వెళ్తున్న వారు కానీ, మరి తిరగలేని పరిస్థితుల్లో పసిబిడ్డలే కానీ, పెద్దవాళ్ళే కానీ పనులు చేసుకోలేని పరిస్థితులు కూడా ఎన్నో రకాలుగా ఎదుటివారు కించపరిచే మాటలతోటి ఎంతమంది ఎక్కడ జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రివేళ సమయంలో. యూదావారులారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఇంటిరో, అలాగే మీరు ఆశీర్వాద స్వరమగినట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడకు, ధైర్యం తెచ్చుకొనుడి అని చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప విషయం, ఎంత ఆనందకరమైన విషయం మనకి దయచేస్తున్నాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా అప్పులు తెచ్చి కట్టలేని పరిస్థితులు చుట్టూ అనేక రకాలుగా మనము ఎన్ని రకాలుగా శోధనలు ఉన్నాయో, ఎక్కడైతే మనము తలదించి ఎదుటి వారికి వాళ్ళ ముందర మనం తలెత్తుకోలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము, అట్టి వారందరినీ ఈ రాత్రి వేళ సమయం నేను దర్శిస్తున్నాను. బిడ్డ, మీరు భయపడద్దు, ఏ విషయంలో నేనున్నాను, నన్ను ఆశ్రయించిన వారికి నేను ఏది కుదువు చేయను అని చెప్తున్నాడు. మరి ఆశ్రయించిన వారినే దేవుడు ఎక్కువగా వాళ్ళని కనిపెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే ఈ బిడ్డ నేనంటే ఎరగని బిడ్డ కాబట్టి ఈ బిడ్డ నా వైపు రాదు, అయినా సరే నేను ఈ బిడ్డను రక్షింప చేసుకోవాలి, ఈ బిడ్డను మంచి మార్గాన్ని నడిపించాలి, ఈ బిడ్డని నేను ఎన్నటికీ చేయి విడవను, తల్లి గర్భం నా రూపింపక మునిపే ఈ బిడ్డని నేను కనియున్నాను అని చెప్తున్నాడు. ఆయనంట మన తల్లి గర్భంలో పడకముందే మనల్ని ఆయన కనియున్నాడంట, ఆయన బిడ్డలుగా మనల్ని ఆదరించి ఉన్నాడంట, మనకి నివాస స్థలం ఆయనేనంట. మరి అలాగ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టను, ఎన్నటికీ విడవను, ఎడబాయను అని చెప్పానని ప్రతి దినం ప్రతి క్షణం మన కోసం ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు బిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో మీరు ఎంతమంది బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ భయంలో, ఇలాంటి భయం అనే శోధనలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వివాహాల సమయంలో కానీ, మరి జాబుల విషయాల్లో కానీ మంచి సంబంధాలు వచ్చి పోతున్నాయని, మరి వచ్చిన సంబంధాలు చెడగొట్టి పంపిస్తున్నారని చెప్పని అనేక రకాల శోధనలు, ఎన్నో రకాల శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు ఎక్కడెక్కడ ఎన్ని గృహాల్లో ఉన్నాయో అన్నీ అయిపోయినాయి. మా జీవితం ఇంకేమీ లేదు, మేము చీకటిలో కూరుకుపోయాము, మాకు మరణం తప్ప మాకు ఇంకా వేరే దారి అనేది మాకు కనిపించడం లేదు అని చెప్పని బాధపడుతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది అలాంటి వారు ఉన్నారో నాకు తెలియదు, కానీ భర్త లేని వారు కొంతమంది, భార్యలు లేని వాళ్ళు కొంతమంది, తల్లిదండ్రులని బయటికి నెట్టివేసేవారు కొంతమంది, పసిబిడ్డలని పెంచి పోషించకుండా కని చెత్తకుండీలో పారవేసేవారు ఎంతోమంది ఉన్నారు. మరి బిడ్డలను కనటం దేనికి, పారవేయటం దేనికి అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు ప్రతి ఒక్క బిడ్డని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రాణం అంటే ఎంత విలువ లేకుండా జీవిస్తున్నారు, ఒక ఆత్మ ఎంతో విలువైనది అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు. కానీ మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు. మిమ్మల్ని అపవాది ఎంత ఇదిగా వాడబడిందో, నేను అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే మనల్ని కనియున్నాడంట. అనేక రకాలుగా మైండ్ సరిగ్గా లేని పరిస్థితులు, భర్తలే తిరుగుతున్నారు, మైండ్ సరిగ్గా పరిస్థితిని, ఆరోగ్య మానసిక వేదన, భర్తల పట్ల భార్యల పట్ల భర్తలు, బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల బిడ్డలు, మానసిక వేదన, ఆ వేదన అనేది అపవాది చేస్తుంది. కాబట్టి బిడ్డ, ఈ రాత్రి సమయంలో మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నవారు ఎక్కడెక్కడున్నారో మీ అందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు, నేరుగా మీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. అట్టి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు, నా బిడ్డలు నలిగిపోయేవారు ఎంతోమంది ఉన్నారు అని చెప్పిన ప్రతి క్షణం ఆయన కన్నీరు విడుస్తూ, కన్నీరు రక్తంగా మారుస్తున్నాడు. ఆయన కళ్ళ నుంచి నీరు కాదు రక్తం కారుతుందని చెప్తున్నాడు. నా బిడ్డలు ఇలా నలిగిపోతున్నారే, అయ్యో ఈ లోకం నాశనం అయిపోతుంది, అయ్యో అపవాది ఊగులో పడి నా బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నా బిడ్డలు ఏడుస్తున్నారు, నా బిడ్డలు ప్రాణాలే బలిగా అర్పించేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు అంతం చేసుకుంటున్నారు, ఇంకా జీవించవలసిన వయసులోనే వాళ్ళు మరణానికి గురవుతున్నారు అని చెప్పనని దేవుడు
ఈ రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నాడు. మరి ఎక్కడైతే అలాంటి నిందలు వచ్చి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంతమంది అనేక రకాలుగా అవమానకరంగా బాధపడుతూ జీవిస్తున్నారో, కానీ మీ అందరికీ దేవుడు చెబుతున్న శుభవార్త, మీరు భయపడమాకండి బిడ్డ, మీరు భయపడమాకండి. మీరు ఎక్కడైతే నిందల పాలయ్యారో అక్కడే ఆశీర్వాదం మేలులుగా మిమ్మల్ని మారుస్తున్నాను. నేను రక్షిస్తున్నాను మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాలను నేను రక్షిస్తున్నాను అని చెప్పను. దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతి దినం మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనమే అర్థం చేసుకోవటం లేదు. యేసే మనసుని మనం అర్థం చేసుకోవటం లేదు. ప్రియబిడ్డలారా, యేసే మనసుని అర్థం చేసుకుంటే మనకి ఇంకా ఏది కొదువు ఉండదు. ఎందుకంటే మనము పేదరికంలో జీవించినప్పటికీ యేసయ్య గొప్పవాడు, ఎంతో గొప్ప ధనవంతుడు అనమాట. ఆయన మనతోటి ఉంటే, ఆయన కృప మనకుంటే అన్నీ ఉన్నట్టే. ప్రియబిడ్డలారా, ఏ విషయంలో అయినా ఈ రాత్రివేళ సమయంలో దేవుడు మనకు సమాధానమే ఇస్తాడు, కానీ అసమాధానం అనేది ఎక్కడ రాదనమాట. బిడ్డలు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో, ఎగ్జామ్లు రాస్తున్నారో, వాటన్నిటిలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, నేను ఇచ్చేవాడని ధైర్యాన్ని నేనున్నాను అని చెప్పని చెప్తున్నాడు. మరి దేంట్లో అయినా జవాబు ఇచ్చే దేవుడు ఆయన ఉన్నాడంట. మరి దానికోసం మనం ఎదురు చూడాలి. కానీ ఇంక ఈ నిందలు వచ్చాయే, మనల్ని అవమానించారే, వీళ్ళు మనల్ని భయపెడుతున్నారే అని చెప్పనని ఆ భయానికి కుంగిపోకూడదు అనమాట. కుంగిన వేళ అపవాది తొక్కి వేస్తుందని దేవుడు చెప్తున్నాడు. మీరు ఏ ఒక్క క్షణం కూడా కుంగవద్దు. మీరు ఏ ఒక్క క్షణం కూడా మీరు మనసులో భీతి వచ్చింది అంటే అపవాది మీ హృదయాల చోటు ఇచ్చేసినట్టేనని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి బిడ్డ. మీరు ధైర్యంగా ఉంటే మీ హృదయంలో ధైర్యం అనే నా వెలుగు మీలో ఉంటుంది అని చెప్తున్నాడు. ఎన్ని సమస్యలన్నా రాని, చుట్టూ ఎంత భయంకరమైన శోధనైనా రానిండి, కానీ దేవుని మాత్రం హృదయంలో నింపుకోండి. ఎందుకంటే మనం దేవుని వైపు మనం చూసినప్పుడు ప్రతి క్షణం దేవుడు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దేవుని చిత్తం కనుక్కోవాలి. దేవుని చిత్తం, ప్రభా ఇది నీ చిత్తం అయితే మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. నీ చిత్తం కాకపోతే మేమేం చేయాలో దానికి ఒక జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. మాకైతే మనుషులమయ్యా, మేము దేనికి పనికిరాదయ్యా. మా జ్ఞానం, నీ జ్ఞానం కావాలి ప్రభా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సమయాన్ని ఎలా జీవించాలి, అటు జ్ఞానాన్ని మాకు దయచేయండి. నీ తలంపులు స్థిరమైన మా తలంపులు నీ తలంపులుగా దయచేయండి ప్రభా. మాకు మంచి ఆలోచన ఇవ్వండి అయ్యా, మంచి చక్కటి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా అని చెప్పనని మనము ప్రతి క్షణం అడుగుతూనే ఉండాలి. ప్రైవేట్లారా, ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయాన్నే ఒక 5 అధ్యాయాలు, కానీ ఎంత లేదన్నా 2 అధ్యాయాలైనా పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో మొదలు పెడితే, రోజు కొత్త నిబంధనలో ప్రతి దినము ఒక 2-3 అధ్యాయాలైనా చదవగలిగే శక్తితోటి చదివితే ఆ రోజు మనకు ఆరోగ్యంగా ఉంటుంది. మన కుటుంబంలో ఎలాంటి అసమాధానాలు ఉండవు. దేవుణ్ణి అడగాలి, ప్రభా మేము చదవటానికి సహాయం చేయి ప్రపంచపని అడగాలి. అడిగినప్పుడు ఆ శక్తి బలము దేవుడు ఇస్తాడు. మనకు చదువు రాపోయినా సరే అది ఏదో ఒక విధంగా మనకి వినిపిస్తాడనమాట. ఆ స్వరాన్ని వినిపించి ఆ బలాన్ని మనకిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతాడు. యేసయ్యా నాకు ప్రార్థన రాదు ప్రభా, ఎలా చేయాలి నాయనా నాకు నేర్పవా అన్నప్పుడు మన నోటి నిండా ప్రార్థన నింపుతాడనమాట. మంచి జ్ఞానం ఇస్తాడు. మనం ఎలా పరలోక జ్ఞానం ఎలా ఉంటుందంటే చెప్పలేమండి ప్రియబిడ్డలారా, అది మనం చెప్పలేము. ఎంత సంతోషంగా ఉంటుందంటే మన జ్ఞానం వ్యర్థమే, మన జ్ఞానము వ్యర్థమే. దేవుడి జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఇంట్లో భర్తతోటి ఎట్లాగా ఉండాలా, భార్యతోటి ఎట్లాగా ఉండాలా, బిడ్డలతోటి ఎట్లాగా ఉండాలి, తల్లిదండ్రులతోటి ఎట్లా ఉండాలి, అత్తమామతోటి ఎట్లాగా ఉండాలి, అనేక రకాలుగా మనము ఏదన్నా ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఎట్లా జీవించాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లాగా ఉండాలి, ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎట్లాగా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ పని మీద మనం వెళ్తున్నామో ఆ పనిలో మనం విజయాన్ని పొందుకోవాలంటే ఏ జ్ఞానం కావాలి అని చెప్పనని ఎక్కడెక్కడ మనం ఏ పనుల మీద వెళ్ళినా మంచి పనుల మీద మాత్రమే అడుగు వేయాలి. ప్రియబిడ్డలారా, అపవాది ముట్టిందంటే మనల్ని పాతాళలోకానికి తొక్కేస్తుంది అనమాట. అందుకని దేవుడు ప్రతిదినం ఏమని చెప్తున్నాడంటే, బిడ్డలారా మీరు నా జ్ఞానాన్ని అడగండి, పరలోక నీతి రాజ్యాన్ని కనుగొనడానికి కావాల్సిన జ్ఞానాన్ని
అడగండి, నేను ఇస్తాను. మిమ్మల్ని ఇంకెక్కడ శోధనలోకి రానియకుండా, నిందల పాలు కానియకుండా, మీకు రాకముందే అవి వస్తున్నాయి అంటే వాటికి ముందు నేను ఎదురు నిలబడతాను మీకు అని చెప్పనని అడుగుతున్నాడు దేవుడు. ప్రియబిడ్డలారా, మరి అలా అడుగుదామా దేవుణ్ణి? ప్రతి క్షణం మనం అడగాలి, ప్రతిదినం అడగాలి, ఉదయం సాయంత్రం ఎప్పుడు అడుగుతూనే ఉండాలి. అలా అడిగితేనే మనకి జవాబు వస్తుందన్నమాట. మరి రాత్రుల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థించుకొని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, బంగారు పాదములకు నైనా వేలాది వందనములయ్యా. ఈ అపవాది శోధన తొలగించండి ప్రభా, సహాయం దయచేయండి నాయన తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తుతి 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 స్తోత్రం నాయన. మా గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన, మా మంచి కాపరే మీకు స్తోత్రం నాయన, మా గొర్రె పిల్ల నీకు స్తోత్రం నాయన ప్రభా. నా తండ్రి, ఆకాశం నా సింహాసన, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యి. ఈ పాదపీఠ మీద ఉన్న మా కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. విరిగి నలిగిన ఈ హృదయాలనైనా నీ బంగారు పదం చెంతకనైనా నైనా అర్పణంగా అర్పించుకున్నాం ప్రభా, బలిగా అర్పించుకుంటున్నాం ప్రభా. ఈ పాత్రను వాడబడు తండ్రి నీవేనయ్యా. నీ చిత్తం ఏదనైనా నీ నా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కాపుదల ఉంచండి ప్రభా. లోకమంతా ప్రతి ఒక్క చోటనైనా శాంతి సమాధానం దయచేయండి. లోకమంతానైనా ప్రతి ఒక్క గృహంలో శాంతి సమాధానం దయచేయండి నైనా. నా తండ్రి ప్రభా, మంచి ఆరోగ్య నాయుషుని దయచేయండి. నీ గాయపడే హస్తంతో మొట్టండి ప్రతి ఒక్క బిడ్డ. ఎంతమంది కుటుంబాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలందరినైనా ఒక్కొక్క బిడ్డలు పేరు పేరున నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ గాయపడే హస్తంతో ముట్టినైనా, నీ పరిశుద్ధ రక్తంతోనైనా ఆ బిడ్డలను పరిశుద్ధం చేసినైనా, నన్నెత్తమైన చారకాల వరకు ప్రతి ఒక్క అవయవానినైనా, ఏ అవయవాల్లోనైనా బలహీనతలు అపవాది తీసుకొచ్చిందా ప్రభా, అనేక జబ్బులుగా నా తండ్రి ప్రభా తీసుకొచ్చిందా ప్రభా. ఆ జబ్బులన్నీ తొలగించినైనా, నన్నెత్తమైన చరకాల వరకు ప్రతి ఒక్క అవయవాన్ని దేహంతో సహా నా తండ్రి ప్రభా, నా తండ్రి పరిశుభ్రం చేయండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణ సంతోషం నా కుటుంబంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా. కుటుంబాలు కట్టబడండి అయ్యా. ఏ గృహంలోనైనా అసమాధానంగా ఉన్నారో అసమాధానాలు తీసివేయండి. శాంతి సమాధానం ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి ప్రభా, సంపూర్ణ స్వస్థత విడుదల కలిగినైనా జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా తండ్రి. మేమైతే ఏ పాటి వారు అయ్యా, మేమే దేనికి పనికిరాని పాపులం అయ్యా. అయినప్పటికీనైనా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ప్రభా. నా తండ్రి ఉదయకాల సమయం నుంచి నా తండ్రి ప్రభా, ఈ సమయం వరకు నేను వచ్చిన అందరి బిడ్డలను బట్టి, నేను గృహాలకు వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రం ప్రభా. మరి రాని వారు కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కృపలు భద్రపరిచి క్షేమకరంగా గృహాలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా, ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా భయంకరమైన జీవితాల్లో ఉన్నారో వాళ్ళందరికీ నైనా భయాన్ని తొలగించినైనా ధైర్యాన్ని దయచేయండి. ఏ విషయంలో అయినప్పటికీనైనా మనుషులకైతే మాకు అసాధ్యం కానీ దేవా నీకు అసాధ్యం అంటూ లేదయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవయ్యా. నా తండ్రి ప్రభా, నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండేవాడు నీవేనయ్యా. మాట ఇచ్చావంటేనైనా నెరవేర్చే తండ్రి నీవయ్యా. వాక్యమే మీరే వాక్యమైన తండ్రి, మీకు స్తోత్రం నైనా. దేవా ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీనైనా సమస్యలన్నీ తీసిన తండ్రి ప్రభా, నీ నామాన్ని హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎక్కడెక్కడ ఎంతమందినైనా నా తండ్రి ప్రభా ఆకలితోటినైనా అలవటిస్తున్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. చదువుకునే బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. జ్ఞానం లేని వారు ఎంతమంది ఉన్నారు నైనా నా తండ్రి. రేపు ఎగ్జామ్లు జరుగుతుండగా నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా చదువుకు అర్థం కాక జీవిస్తున్నారు ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి మంచి జ్ఞానాన్ని దయచేసింది నా తండ్రి ప్రభా. జ్ఞాపశక్తిని దయచేయండి, మంచి ఆరోగ్య నాశనం దయచేయండి. ఆ కుటుంబంలో ఆ బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానైనా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి సమస్యలు తొలగించండి అయ్యా. జాబులకు వెళ్ళాలనుకున్న జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. నూతనంగా శుభకార్యాలు జరుగుతున్న ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ కృపతోడుగా ఉంచి వాటన్నిటిలోనైనా కావాల్సిన అవసరతలు అన్నింటిలో కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రభా సహాయం దయచేయండి అయినా.
సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా గర్భంలో పెరుగుతున్న శిశువులనైనా నా తండ్రి మంచిగా ఆరోగ్యంగా పెరగటానికి నైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ మంచిగా నైనా పెరగటానికి సహాయం దయచేయండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా నా తండ్రి ఆ బిడ్డ మంచి ఆరోగ్యమైన బిడ్డ భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు చేరేంత వరకు నైనా ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రభా సహాయం దయచేయండి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క గృహంలోనైనా చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో అన్నింటిలో దీవించండి. సంతోషంలో సమృద్ధిగా దీవించండి అయ్యా. ఆరోగ్య విషయంలో సమృద్ధిగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క సంపాదనైనా అపవాది దొంగిలించుకున్నానైనా నా తండ్రి కుటుంబంలో సమృద్ధిగా ఉండే బాధ్యత నాటి ధన్యతను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఏమి చేయలేకపోతున్నాం, ఏం చేయాలన్నా నష్టపాలవుతున్నాను చెప్పని బాధపడుతున్న వారికి కూడా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలు కూడా ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి ఏ తలంపు ఉన్నైనా ఆ బిడ్డలకి ఏది మంచో ఏది చెడునైనా నీ జ్ఞానాన్ని దయచేసి నీ తలంపు ఇచ్చినైనా ఆ బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అప్పులు బాకీలో ఉన్న వారికి విడుదల కలిగించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకానైనా ఎక్కడ ఏమీ లేని పరిస్థితులనైనా నా తండ్రి నా రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళకు కూడా సహాయం దయచేయండి ప్రభా. అనాథాశరణాలు నడుతున్న ప్రతి ఒక్క బిడ్డలో దీవించిన వాళ్ళకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి మెండారుగా దీవించండి అయ్యా. ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తున్న ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలందరినీ దీవించి ఆస్వాదించినైనా వాళ్ళు రాకపోక ప్రయాణంలో కూడా నీ కృప తోడుగా ఉంచినైనా క్షేమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఏ రాత్రి సమయంలో ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. భూమి మీద నడుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ప్రభా నా సముద్రాల పనికి వెళ్తున్నా నా తండ్రి జాలర్లు ఎంతోమంది వెళ్తున్నారు అయ్యా. ప్రభా రాత్రి పొగులు అనుకుంటున్నా నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రయాణంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదల ఉంచండి సహాయం దయచేయండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా. నీ నామానికి మహిమయ్య, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. తల్లి పాలు నా తండ్రి ప్రభా ఎంతమంది పసిబిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. తల్లి పాలు శ్రేష్టంగా ఆ బిడ్డలకు అందే బాధ్యతని అటు ధన్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా మంచు వాతావరణానికి వాతావరణం మారుతూ ఉండగానైనా అనేక రకాలుగానైనా బిడ్డలు ఎగ్జాములకి వెళ్ళాల్సిన బిడ్డలందరినైనా జలుబులు దగ్గులు అంటూ అనేక రకాలుగానైనా ఇళ్లలో కానీ బయటగానైనా ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడెక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనుకుంటున్నా నా తండ్రి ప్రభా జలుబులు దగ్గులుగానైనా నా తండ్రి అపవాది వైరస్ జ్వరాలుగా తీసుకొస్తూ నా తండ్రి డస్ట్ అలర్జీ అని అనేక రకాల జబ్బులుగా తీసుకొస్తున్నా ఆ శోధనలను ఇప్పుడు వేసినామలో బయటికి పార్దలుగా నా తండ్రి అమ్మనయ్య సంపూర్ణ స్వస్థత దయచేయండి, పరిపూర్ణ సంతోషం దయచేయండి. ఏమి తిన్నా ఏమి తాగినైనా నా తండ్రి మంచి ఆరోగ్యమైన ఆహారంగా వాళ్ళ కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ విష పదార్థం ఎవరి కడుపులోకి పోకూడదునైనా, ఏ విషయం శ్వాస వాళ్ళ ముక్కలోకి పోకుండా కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి. రానుబోనైనా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ప్రతి క్షణం నీ కాపుదల ఉంచండి ప్రభా. పొనుకున్న కూర్చున్న తిన్నా తాగిన నిద్రపోతున్నానైనా నా తండ్రి నీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కంచిని వెండయ్యా. ఎవరైతే రాత్రి సమయంలో భయపడుతున్నారో దొంగల భయమానైనా భయపడుతున్నారో వాళ్ళందరికీ ధైర్యాన్ని కలిగించండి. వాళ్ళ గృహాల చుట్టూ కాపుదల ఉంచండి ప్రభా. చెడు ప్రేరేపణతో భయపడుతున్న వారందరికీ మంచి దర్శనాలు నీ దర్శనాలు కలగజేసినాను నా తండ్రి ప్రభా. నా తండ్రి హృదయం అనే మనోనేత్రం తెరవబడినైనా ఆ బిడ్డలని స్వరాన్ని వినిపించండి అయ్యా. సహాయం దయచండి అయ్యా. అది చెడు ప్రేరేపణ తొలగించి నా తండ్రి మంచి దర్శనాలు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ఏ బిడ్డతో మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా నీ దర్శనాన్ని నీ స్వరాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. చదువుకుంటున్న బిడ్డలైనా కోచింగ్లు కానీ నా తండ్రి ప్రభా నా తండ్రి చదువుకునే బిడ్డలు కానీ కోచింగ్లకు కానీ జాబులకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభా వాళ్ళు ఉంటున్న ప్రతి ఒక్క అవసరతలను నీ కృప తోడుగా ఉంచి వాళ్ళ చుట్టూ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క దాంట్లోనైనా ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. యవనస్తు బిడ్డలు నా తండ్రి ఎక్కడ అపవాది ముట్టకుండా ప్రతి ఒక్క యవనస్తుల చుట్టూ కాపుదల చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కన్నా గృహాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి, కుటుంబాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా ఒక్క లెక్క కూడా ఒక్క వస్తువు కూడా లెక్క తప్పకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెని వెండయ్యా. దీవించండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరి చుట్టూ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకైనా చదువుల్లో జాబుల్లోనైనా ఇంకా ఎన్ని రకాల మంచి పనుల మీద వెళ్ళున్నారో వాళ్ళందరి చుట్టూ నీ కాపుదల వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బిడ్డలు సంతోషంగా క్షేమకరంగా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడున మనం మళ్ళీ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను అయ్యా. ఈ నా తండ్రి ప్రభ ఈ లోకమంతా నా తండ్రి ప్రభ శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను హెచ్చింపజేసుకోండి ప్రభా. చదువుకున్న ప్రతి ఒక్క చదువునైనా ఫలితం ఉండాలయ్యా. మోసకారం అనేది ఎక్కడ జరగకూడదునైనా నాయన కోర్టు విషయాల్లో కూడా ఎంతమంది ఎక్కడెక్కడ బాధపడుతున్నారో ఆ కోర్టు విషయాల్లో కూడా వాళ్ళకి సహాయం దయచేయండి
దయచేయండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా, నీతిని నాయన గెలిపించండి అయ్యా, సహాయం దయచేయండి. అన్యాయం నా తండ్రి గెలుస్తుందయ్యా, అన్యాయం గెలవకూడదు నాయన, నీతి మాత్రమే గెలవాలి ప్రభా. నీతి రాజ్యం నాయన నా తండ్రి ప్రభా, నా తండ్రి నీవుగా ఉండి నాయన నీతి రాజ్యాన్ని స్థాపించిన దేవుడు నీవయ్యా, నీతి రాజ్యాన్ని గెలిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభా జాబులు రాకనైనా బాధపడుతున్నారు, వాళ్ళందరికీ జాబులు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి సంబంధాలు రాక ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి మంచి జీవితాలను అప్పచెప్పమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడ ఎంతమందినైనా నా తండ్రి మరి బాధపడుతూ ఉన్నారో ప్రభా, భయపడుతూ ఉన్నారో వాళ్ళ భయం అందరం తొలగించి ఆయన సంతోషం ఉండే బాధ్యతను అంటే ధన్యత వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డల చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నీ నామరికి మహిమ తెచ్చుకోండి, నీ నామరికి ఘనత తెచ్చుకోండి అయ్యా ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి చిన్నారు బిడ్డలు నా తండ్రి ప్రభా, పురిట్ల బిడ్డలు కానైనా నా తండ్రి ప్రభా బిడ్డలందరూ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదల, ప్రతి ఒక్క పడకల చుట్టూ కాపుదలనైనా ప్రతి ఒక్క పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఎక్కడ ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడనైనా ఏ పాములు తేళ్ళు విషపురుగులు విషజంతువులు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా రైతులకు నా తండ్రి వేసుకుంటున్న ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. తండ్రి స్తోత్రంనైనా జాలాలు సముద్రాలపైకి వెళ్తూ ఉండగానైనా సమృద్ధిగా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో ప్రభా, వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి అధికారులు దయ పుట్టించినైనా బిడ్డలు ఏ చదువుకొని ఉన్నారో నా తండ్రి ప్రభా, వాళ్ళందరికీనైనా ఫోన్ కాల్స్లు పంపించినైనా నాయన అధికారులకు దయ పుట్టించినైనా ప్రేమను కలిగించు ప్రభా. బిడ్డల జీవితాలు నాశనం చేసుకోకుండానైనా నా తండ్రి ఓసైపోతున్నప్పటికీ నైనా జాబులు రాక బాధపడేవారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళకు కూడా నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతోమంది బిడ్డల ప్రభా ప్రయాసపడి నాయన చదువుకుని వ్యర్థమైపోయిన జీవితంలో జీవిస్తున్నారయ్యా. వ్యర్థం కాకూడదు నాయన. ప్రతి ఒక్క బిడ్డకు నాయన నా తండ్రి యెహోవా ఇచ్చిన బహుమానం అనే సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇతరులకి నేను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ప్రభా. గృహాల్లో ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ప్రభా వీల్ చైర్లో మంచాల మీద నైనా లేగలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారా ప్రభా. ఆ బిడ్డలందరికీ నైనా నా తండ్రి నీ హస్తములతోటి మళ్ళీ తాకినైనా నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో తాకినైనా సంపూర్ణ స్వస్థత ఎన్నో సంవత్సరాల నుంచి విడుదల కాని విడుదలనైనా ఈ స్వరం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడని సాక్ష్యం ఎత్తి పట్టి చెప్పాలయ్యా. అట్టిగా నా తండ్రి ప్రభా నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా. సంపూర్ణ స్వస్థత రావాలి ప్రభా. లేగలేను ఇంక నేను అన్న బిడ్డలందరూ నైనా లెగిసి నీ సన్నిధిలో సాక్ష్యాలకి రావాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. దేనికోసం అయితే నాయన ప్రేరేపించబడి వాళ్ళ ముందుకు నాయన నీ స్వరాన్ని వినిపిస్తున్నారా ప్రభా. ఆ కుటుంబాలన్నీ దర్శింపబడాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. లోకమంతా నైనా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వాదం మేలు పొందుకోవాలి నాయన. నీ నామను మహిపరుచుకోండి, సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి అయ్యా. వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి ఆయన. చెరువు గుంటలు రొయ్యలు గుంటలు నడుపుతున్నా ప్రతి ఒక్కళ్ళని దీవించండి అయ్యా తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. స్కూళ్ళు నా తండ్రి కాలేజీలు నడుపుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కళ్ళని దీవించండి అయ్యా. చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించండి ప్రభా. బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారిని దీవించండి అయ్యా. బిజినెస్ నడుపుతున్న వారిని దీవించండి అయ్యా ప్రభా. స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. ఇంకా ఎన్ని రకాలుగా జాబులు చేస్తూ కూడా నైనా మా కుటుంబాల్లో సరిపోలేదని బాధపడుతున్నారు, వాళ్ళకు కూడా సమృద్ధిగానైనా వాళ్ళ జీవితాలను దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి స్తోత్రం నైనా. బిడ్డలైనా హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకినైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలనైనా నా తండ్రి ప్రభా నీతిగా నా తండ్రి ప్రభా ఎదుటి వారికి నైనా లేదన్న ప్రతి ఒక్క బిడ్డకినైనా సహాయం చేసే ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించమని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని అయినా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. సహాయం దయచేయండి. ఎమ్మెల్యే ట్రాఫిక్స్ వాళ్ళందరూ కూడా నా తండ్రి ప్రభా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామాన్ని హెచ్చింపజేసుకోండి, నామాన్ని గణపరుచుకోండి అయ్యా. వాళ్ళు చేస్తున్న త్యాగం నైనా ఎవరు చేయలేరయ్యా నా తండ్రి. ఈ ప్రాణానికి కూడా నైనా తెగించి నా తండ్రి వెళ్తున్నారయ్యా. నా తండ్రి ప్రభా భార్య బిడ్డలు ఏమైపోతారని చెప్పని మనసులో వేదన పెట్టుకొని వెళ్తున్నారయ్యా తండ్రి ప్రభా. బిడ్డలు ఏ చెడు ముట్టుకొని ఆ బిడ్డలు సంతోషంగా నా తండ్రి ప్రభా తిరిగి గృహాలకు చేరేంత వరకు నైనా విజయాలు పొందుకొని నైనా నా తండ్రి తిరిగి గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా ప్రభా. ఈ యుద్ధాలు ఈ భూకంపాలు అనేది ఏమీ లేకపోతేనైనా ఈ నా తండ్రి ఏ బిడ్డకి నైనా మరణం ఉండదు కదా ప్రభా. నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నన్ను సంతోషంగా నైనా జాబు చేసుకొని బతుకుతారు కదా ప్రభా. ఈ లోకమంతా నైనా ప్రశాంతంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నైనా అధికారులు అందరూ నైనా ఒకరికొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. ఒకరి మీద ఒకరు పాలించే వాళ్ళుగా కాకుండా నైనా ఎదుటి వాళ్ళని ప్రేమించే మనసును దయచేయండి అయ్యా. శత్రువులుగా కాకుండా మిత్రులుగా జీవించే మనసును దయచేయండి అయ్యా.
ఈ లోకమంతానైనా నా తండ్రి మంచి మనసును కలుగచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేతలను తెరవడం ప్రార్థన చేస్తున్నానయ్యా. నైనా జీసస్ బిడ్డలుగా నేను ఈ లోకమంతా జీవించబడాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రేమగల తండ్రి నీ ఉండగానైనా నీ బిడ్డల పట్ల ఏదినైనా ఏ చెడు రాదయ్యా. ఏ బిడ్డకినైనా నష్టపాలు కాదు ప్రభా. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఏ దోషం ఏ బిడ్డ మీదకి రానికుండా కాపాడండి నాయన. ఏదైనప్పటికైనా ప్రతి ఒక్కటి మీ చిత్తమే మా పట్ల నెరవేరుగా నా తండ్రి ప్రభ. నీ చిత్తమే నెరవేరుగా అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదుగు ఉండదు అంటున్నావు అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి కొండల ప్రాంతాల్లోనైనా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభ అన్నిట్లోనైనా నా తండ్రి ఏమీ లేని పరిస్థితుల్లోనైనా బాధపడుతున్నారు ప్రభ. వాళ్ళకు కూడా సహాయం దయచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. వాళ్ళకి ఇంకానైనా ప్రేరేపించబడి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నిట్లోనైనా తోడుని సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా తండ్రి బ్యాంకు విషయాల్లో కానీ లోన్ విషయాల్లో ఎన్ని రకాల లోన్ విషయాల్లో కానీ అయినా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయినా. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభా. మీరు తప్ప మాకు ఎవరు లేరు నాయన. అనాథలుగా జీవిస్తున్న వారిని నా తండ్రి ప్రభా దారిద్ర్యం నుంచి నైనా ధనవంతులుగా చేసే తండ్రి మీరుండగా నైనా ఏ బిడ్డకి చింత లేదు ప్రభా. సహాయం దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి. అసమాధానంగా ఉన్న కుటుంబాలు శాంతి సమాధానం దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి మెడిసిన్తో వాడుతూ ఉన్న బిడ్డలు కూడా నా తండ్రి మెడిసిన్తో పని లేకుండా నైనా నన్ను ఎత్తిమించారు కలవరు సంపూర్ణ స్వస్థత కలిగి యెహోవా మాతో మాట్లాడాడని చెప్ప నమ్మకం విశ్వాసంతో నీ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి ప్రభా. నిన్ను నమ్మని వారు కూడా నైనా నీ నామను మహిమపరిచే విధంగా నీ నామను గణపరిచేవారిగా ముందుకు రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. తండ్రి సహాయం దయచేయండి అయినా నా తండ్రి ప్రభా. ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్లు కొన్నానైనా నీ కృప లేనిదే నీ తోడు లేనిదే నైనా ఈ భూమి మీద అన్నిటి వ్యర్థమేనయ్యా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి రేపు ఎగ్జామ్ రాయడానికి ఎంతమంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో ప్రభా. వాళ్ళందరికీ నీ జ్ఞానాన్ని దయచేసి రాత్రి వాళ్ళ సమయంలో ఏ వాక్యం ఏది చదువుకోవాలోనైనా నా తండ్రి వాటిని మంచి తలంపు ఇచ్చినైనా బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో ఈ రాత్రి వాళ్ళ సమయంలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. స్తోత్రం నైనా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా తండ్రి ప్రభా. నా తండ్రి జాబుల్లో చేరి నైనా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారికి కూడా సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా. ఎంతోమంది తల్లులైన బిడ్డల పట్ల మొరపెడుతూ ఏడుస్తూ ఉన్నారయ్యా. నైనా కార్యాలు జరగటం లేదని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళకి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆత్మ కృపావరాల కోసం ఎదురు చూస్తున్న వారినైనా రగిలింపజేసే ఆత్మను వాళ్ళ మీద అభిషేకించబడినైనా నైనా సువార్థికులుగా రావాలి ప్రభా. ప్రవచనాలుగా రావాలి ప్రభా. ప్రతి ఒక్క గృహంలో సువార్త అనే విత్తనం నాటండి అయ్యా. సహాయం దయచేయండి ప్రభా. నేను ఆత్మను నైనా బలపరచండి. నైనా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. నామని హెచ్చింపజేసుకొని ప్రతి ఒక్క సంఘంలోనైనా నా తండ్రి నూతన సంఘాలుగా నేను ఇంకా కట్టబడ్డానికి సహాయం దయచేయండి అయ్యా. నైనా సంఘాలన్నీ నా తండ్రి అభివృద్ధి పొందించుకోనయ్యా ప్రభా. సహాయం దయచేయండి నైనా. ఆత్మలైనా ఆత్మీయత సంఘం అంతానైనా ఒకరికొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. నా తండ్రి లోకమంతానైనా ప్రతి ఒక్క సేవకుడినైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. అపవాది ఎవరిలో వాడబడి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా ఒకరినొకరు ప్రేమించుకున్నైనా ఒకరికొకరినైనా ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళగా నా తండ్రి ప్రభా ఆత్మలు రక్షింపబట్టాలని సహాయం దయచేయండి అయ్యా ప్రభా. స్తోత్రంనైనా వాళ్ళ రాకపోక ప్రయాణంలో కొనైనా ఎక్కడ ఏ చెడు వాళ్ళు ముట్టకుండా ప్రతి క్షణం నీ కృప కాపుదల వారి కుటుంబాలకి నైనా తోడుగా ఉంచి నడిపించమని చేస్తున్న ప్రార్థనలన్నింటిలో సఫలపరిచి వాళ్ళకి మంచి ఆరోగ్య నాయసం దయచేసి నాయన ఇంకా నా తండ్రి ప్రభా నూతన ఆత్మలు పొందుకోవడానికి శక్తిని బలమైన వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నైనా స్థిరమైన నీ బోరగా వాడబడండి. ప్రతి ఒక్క సేవకురాలందరికీ నా తండ్రి ప్రభా నీ పేదవులన్నీ నైనా నీ స్థిరమైన బోరగా వాడబడని నోటి నిండా పట్టజాలన నా తండ్రి స్వరాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. దేన్నైనా ఎదుర్కోగలిగే శక్తిని నా తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా ఏక మనసు ఏకాత్మ కలిగినైనా ఈ లోకమంతానైనా కలిసి జీవించాలి ప్రభా. జీసస్ బిడ్డలు మేమని చెప్పానైనా ప్రతి ఒక్క బిడ్డని మోకాళ్ళు వేసే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి తెలియక చేస్తున్న ప్రతి ఒక్క దోషములు పట్టినైనా నీ ముఖం మీదనైనా దోషములు ఉంచకుండా నీ వాళ్ళ దోషములు తొలగించి వాళ్ళని సంతోషపెట్టినైనా నీ నామని హెచ్చింపజేసుకోవాలని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభా. ఈ రాత్రి సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నైనా ప్రభా. మా మధ్య నీ సన్నిధి ఉందని నమ్ముచున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ఏ సమస్యల్లో
స్థితిలో ఉన్నప్పటికీ నాయన సమస్యలన్నీ ప్రతి ఒక్క సమస్యనైనా నా తండ్రి ప్రభ నేను ఇంకా ఎవరైనా మర్చిపోయానేమో నా తండ్రి, నాకైతే గుర్తులేదు కానీ వాళ్ళందరూ దీవించండి. ఈ లైవ్ ఛానల్ ఎంతమంది నడుపుతున్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. చేస్తున్న ప్రతి ఒక్క ఛానల్లోనైనా ఎలాంటి వ్యతిరేకతల బిడ్డలకు రానికుండానైనా ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి మంచిగా జరిపించే ఛానల్గా నడవటానికి సహాయం దయచండి, దీవించండి. అధికారులందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభ. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి నా తండ్రి. మహిమ తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభ. స్తోత్రం నైనా నా తండ్రి ప్రభ. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినైనా మా అవసరతలన్నింటిలో తోడుని సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం నైనా. మరి రాత్రి సమయం అంతానైనా నీ కృపలో భద్రపరిచినైనా నా తండ్రి దీవించి ఆశీర్వదించమని నైనా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించాడు పొందుకుని మా ప్రేపర్లకు మా తండ్రి, ఆమెన్. యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.